హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు అయితే మంగళవారం అండి. ఉదయాన్నే లేచి బయటంతా వచ్చి ముగ్గులు అయితే పెట్టాను. మస్తు చలి పెడుతుందండి, మంచి అయితే ఫుల్ వస్తుంది బయట. ఇప్పుడైతే ఇంకా మిగతా పనులు అయితే చేయాలి. ఇప్పుడైతే ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తానండి. ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తానండి. ఇప్పుడైతే కొన్ని తాగడానికి వేడి నీళ్ళు అయితే పెడతానండి, గోరువెచ్చగా. పిల్లలకి అందరికీ గోరువెచ్చగా అయితే పెడుతున్నాండి. ఇప్పుడైతే కొంచెం ఒక పక్కన చాయ్ పెడతాను. ఫస్ట్ చలి పెడుతుందండి. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. చలికి ఇవ్వాలంటేనే భయం వేస్తుంది. బయట అయితే అసలు వెళ్ళడానికి కూడా అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే మస్తు చలి పెడుతుంది. అసలు బయట ఏం కూడా సరిగ్గా కనిపించట్లేదు మంచుకు. ఒక పక్కన చాయ్, ఒక పక్కన గోరువెచ్చని నీళ్ళు అయితే పెడుతున్నాను అండి. ఇలా అయితే కొంచెం అల్లం ముక్క దంచేస్తున్నాండి. వాటర్ కూడా గోరువెచ్చగా అయినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాం, పక్కన పెట్టేస్తే కొన్ని వాటర్ అయితే తాగుతాం ముందు. వాటర్ అయితే తాగుతుందండి, గోరువెచ్చని నీళ్ళు. చాయ్ అయితే కరిగిందండి. టైం వచ్చేసి 5:30 అవుతుందండి. టీ తాగేసి మిగతా పనులు అయితే చేస్తాను. స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశానండి. చలి ఎక్కువ పెడుతుంది కదండి, అందుకే కొంచెం టీ తాగేసి స్నానం చేద్దామని వేడి వేడిగా అల్లం టీ అయితే తాగుతున్నానండి. అయితే కడప కడిగేసి ముగ్గు అయితే వేస్తానండి. చల్లగా ఉంది బయట వాతావరణము. కడప కడిగి ముగ్గు అయితే వేసానండి. బయట అయితే మస్తు పూజకి పువ్వులు అయితే తెంపుకొస్తానండి. చల్లగా ఉంది బయట వాతావరణము. పూజకి పువ్వులు అయితే తెచ్చానండి. ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. పూజ అయితే పూర్తయిందండి. అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భగవంతా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడైతే వంట చేస్తానండి. ఇక పిల్లలకి బియ్యం అయితే కడిగేసానండి. కొన్ని పెసరపప్పు తీసి మూత పెట్టేస్తాండి. చలి చాలా ఎక్కువ పెడుతుందని మళ్ళీ స్వెటర్ వేసుకున్నానండి. చల్లగా ఉంది వాతావరణము. ఆరోగ్యాన్ని మనమైతే చూసుకోవాలి కదండి, అందుకే మళ్ళీ స్వెటర్ వేసుకున్నా. మస్తు చలి పెడుతుంది. 2 విజిల్స్కి అన్నం అయిపోతుందండి. అన్నం కాగానే పిల్లలకు టమాటా రైస్ చేసి ఇమ్మన్నారు. టమాటా రైస్ చేసిస్తా. టమాటా బీన్స్ రైస్. మా పక్కింట్లో కుక్ ఉందండి, అరుస్తూనే ఉంటుంది.
వచ్చినాయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. ఆవిరి మొత్తం పోయినాక మూత ఓపెన్ చేస్తా. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే కట్ చేసిన అండి. బీన్స్ కూడా కట్ చేసిన అండి. కుక్కర్ అయితే పక్కన పెట్టేస్తున్నా అండి. ఇప్పుడైతే బీన్స్ టమాటా రైస్ అయితే చేస్తున్నానండి. సరిపడేంత ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు అయితే వేస్తున్నానండి. కొన్ని ఎండుమిర్చి కూడా వేసానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. తాలింపు ఒకసారి కలిపేసి బీన్స్ అయితే వేసేస్తున్నా అండి. బీన్స్ అయితే మంచిగా నూనెలో గోలినాక టమాటా ముక్కలు వేస్తా అండి. ఇంకొంచెం గోలాలండి. ఇప్పుడైతే గిన్నెలన్నీ సర్దిస్తానండి. బీన్స్ అయితే గోలిందండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు కూడా నూనెలో మంచిగా గోలాలండి. సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మంచిగా కలుపుతున్నానండి. బీన్స్ టమాటా మంచిగా నూనెలో మంచిగా గోలాలండి. కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నా అండి. ఆవిరైతే పోయింది. మూత అయితే తీసేసానండి. కొంచెం చల్లగా అవుతుంది అన్నమని, వేడి వేడిగా ఉంది కదా. ఇప్పుడైతే మా ఆయన కొంచెం టీ వేడి చేస్తున్నా అండి. ఒక టీ అయితే మా ఆయనకి ఇచ్చేసానండి. బీన్స్ టమాటా మంచిగా గోలిందండి. ఇప్పుడైతే అన్నం వేసేస్తున్నాను. ఇంకా వేడివేడిగానే ఉంది అన్నము. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసి మంచి చక్కగా కలిపిస్తానండి. సాల్ట్ అయితే వేయనండి. టేస్ట్ చూసిన తర్వాత పడితేనే సాల్ట్ వేస్తాను. ఎందుకంటే ముందే వేసిన కదా, అందుకే ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడైతే మంచిగా కలిపిస్తానండి. చిన్న మంట పెట్టుకొని మనం మంచిగా అన్నంని కలుపుకోవాలి. అన్నం అంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. బీన్స్ టమాటా రైస్ అయితే రెడీ అవుతుందండి. కొద్దిసేపు వల్ల మంచిగా అన్నంని కలుపుకోవాలి వేడిగా. మనము మసాలా, ధనియాల పౌడర్ మసాలా, కారం గిట్ల వేసినాం కదా, ఈ విధంగా మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు చిన్న సిమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతుంది. చూడండి, టమాటా బీన్స్ రైస్ అయితే సింపుల్గా రెడీ చేసేసాను. మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ విధంగా చేస్తే. చూడండి ఫ్రెండ్స్, బీన్స్ టమాటా రైస్ అండి. కొద్దిసేపు ఆగిన తర్వాత నిమ్మరసం పిండుతా. గ్యాస్ ఆఫ్ చేసినాక నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టము. బీన్స్ టమాటా రైస్ అయితే రెడీ అయినట్టేనండి. గ్యాస్ ఆఫ్ చేసేసిన, ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడైతే పిల్లలకి నీళ్ళైతే పెడుతున్నా అండి, వేడి నీళ్ళు. ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ ముక్క అయితే పిండుతాను. చూడండి, హాఫ్ ముక్కలే కానీ నిమ్మరసం అయితే చాలా వచ్చిందండి. ఈ నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి.
నిమ్మరసం పిండినా కదండి, మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిస్తానండి. నిమ్మరసం పిండేసి అన్నం మొత్తం చక్కగా కలిపేసానండి. కొద్దిసేపు అయిన తర్వాత బాక్స్లో అయితే కట్టేస్తాను. ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలకైతే బాక్సులు అయితే కట్టిస్తున్నాను అండి. ఇదైతే మా అమ్మాయి పెట్టుకుంది, ఇదైతే మా అబ్బాయికి. నీళ్ళు కూడా వేడైనాయండి స్నానానికి. చూడండి ఫ్రెండ్స్, బయట మంచి ఎంతగానో కురుస్తుందో, ఫుల్ మంచి ఉంది, మబ్బు పట్టేసినట్టే. చూడండి ఎంత మంచి ఉందో, మొత్తం పొగనేనండి. చూసారు కదా ఎంత మబ్బు ఉందో మంచి అయితే. వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు, కానీ రియల్గా అయితే ఫుల్ మంచి ఉందండి. మొత్తం పొగనే ఉంది, ఫుల్ మంచి కురుస్తుంది. టైం వచ్చేసి 7:30 అవుతుంది, అయినా కానీ మంచిగా చూడండి ఎంత ఆనం కురుస్తుందో. చూసారు కదా ఎంత మంచిగా కురుస్తుందో. మా అమ్మాయికి అయితే వాటర్ పోసేసినండి, అబ్బాయికి అయితే పెట్టిన. ఇంకా అబ్బాయికి వేడవుతుంది. అయితే కొన్ని గిన్నెలని కడిగేస్తాను. మా అమ్మాయి అయితే రెడీ అవుతుందండి. ఇక జుట్టు అయితే వేస్తున్నాను నేను. పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారండి. బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. టైం వచ్చేసి 8 అవుతుంది. షూస్ అయితే వేసుకుంటున్నారండి మా పిల్లలు. మా పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరుతున్నారండి. బాయ్, జాగ్రత్త. పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరుతున్నారండి. బస్ టైం అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. వెళ్ళొస్తాను ఫ్రెండ్స్, బాయ్.